వరకు చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక. ఇంతకుముందు ఈ మాట నేను చెప్పా, మనం పిలువబడిందే ఆశీర్వాదానికి వారసులగుటకు పిలువబడితిరి గనుక. కీడుకు ప్రతి కీడైనను, ఎవరైనా మనకు కీడు చేస్తే ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ అయినను, దూషించు వారికి ప్రతి దూషణ. ఈ విషయంలో క్రైస్తవ సంఘము చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పేతురు రాసిన పత్రికలు ఇప్పుడు దూషణకి ప్రతి దూషణ పలకొద్దు. మరి ఏం చేయాలట? మీరు ఏం చేయాలి? దూషణకు ప్రతి దూషణను చేయక. తర్వాత ఏం చేయాలి? మరి దీవించుడి. ఏం చేయాలండి చెప్పండి? దీవించుడి. గట్టి ఏంటంట? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువారు, చెడ్డదాన్ని పలుకకుండా. అక్కడ ఏముందంటే మంచి దినములు చూడగోరువారు, చెడ్డ మాటలు పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, కపటమైన మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొనవలెను. అమ్మో, ఎంతమంది బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారు, ఏడుస్తున్నారు, జీవితాలు దిద్దుకుంటున్నారు. క్షమించు దేవా, క్షమించు దేవా, మన్నించు తండ్రి. ఒక్కొక్క బిడ్డ నీ కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి. ఈ దినాలు మాకు దిద్దుబాటు, పరిశుద్ధత, నీ మనస్సు, నీ స్వభావము, నీ కృప మా అందరిపై దిగి రావాలయ్యా. ఇది వింటున్నవారు, వినబోతున్నవారు అందరూ కూడా క్రీస్తు వలె మార్చబడుదురుగాక. ఆ స్వభావం మాకుండునుగాక. మా బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమము చూచుదము గాక. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం.